హాయ్ యూయర్స్. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ 3వ సెమిస్టర్లోని సోషియాలజీ సబ్జెక్ట్ నుండి ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మొదటి భాగం సామాజిక సమస్యలు, నిరక్షరాస్యత, పేదరికం, నిరుద్యోగం, బాల కార్మికులు, వెట్టి చాకిరీ వ్యవస్థ నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే బాల కార్మిక విధానం అనగానేమి? బాల కార్మిక విధానానికి 3 ప్రధాన కారణాలు రాయండి. వెట్టి చాకిరీకి కారణాలను క్లుప్తంగా చర్చించండి. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే భారతదేశంలో నిరక్షరాస్యతకు ప్రధాన కారణాలు చర్చించండి. పేదరికం, నిరుద్యోగానికి గల కారణాలు, ఫలితాలను చర్చించండి. తర్వాత రెండవ భాగం సామాజిక సమస్యలు, మతతత్వం, కులతత్వం, కుల సంఘర్షణలు, అంటరానితనం, మహిళల పట్ల హింస, అవినీతి నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మతతత్వం ముఖ్య లక్షణాలను చర్చించండి. అంటరానితనం గురించి రాయండి. సమాచార హక్కు చట్టం గురించి రాయండి. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే భారతీయ సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను గురించి రాయండి. మహిళలపై హింసను అరికట్టడానికి ఎటువంటి రాజ్యాంగ పరిరక్షణలు ఉన్నాయి. తర్వాత మూడవ భాగం అభివృద్ధి సమస్యలు, ప్రాంతీయ అసమానతలు, పర్యావరణ క్షీణత, నిరక్షరాస్యీకరణ నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే అభివృద్ధి కారక సమస్యలు ఏవి? పర్యావరణంపై రవాణా ప్రభావాన్ని గురించి రాయండి. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ ఏమీ అవసరం లేదండి. తర్వాత నాలుగవ భాగం సామాజిక విధానం, భావన, ప్రాధాన్యత నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే సామాజిక విధానం ప్రాధాన్యత ఏమిటి? తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం సామాజిక విధాన కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రారంభించారు? తర్వాత ఐదవ భాగం మహిళలు, బాలలు, వృద్ధులు, దివ్యాంగుల జాతీయ విధానాల నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అది బాలల జాతీయ విధానం 2013 యొక్క ప్రధాన లక్షణాలను వివరించండి. తర్వాత ఆరవ భాగం షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాల జాతీయ విధానాల నుండి ఒక షార్ట్ క్వశ్చన్, ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అవి వెనుకబడిన తరగతుల ప్రయోజనానికి రూపొందించిన విధానాలు ఏమిటి? షెడ్యూల్డ్ కులాల జాతీయ విధానాల గురించి వివరించండి. తర్వాత ఏడవ భాగం సామాజిక అభివృద్ధి భావన, దృక్పథాలు, ఉదారవాద మార్క్సిస్టు, నిమ్మశ్రేణి, స్త్రీవాద దృక్పథాలు, అభివృద్ధి సిద్ధాంతాలు, నమూనాల నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అది సామాజిక అభివృద్ధి దృక్పథాలను వివరించండి. తర్వాత ఎనిమిదవ భాగం సామాజిక అభివృద్ధి వ్యూహాల నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే భాగస్వామ్యపు వ్యూహం ప్రాథమిక లక్షణాలను వివరించండి. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే సామాజిక వ్యూహం అనగానేమి? సామాజిక అభివృద్ధి దాని ఆవశ్యకతను వివరించండి. తర్వాత తొమ్మిదవ భాగం మానవ అభివృద్ధి భావన, సూచికలు, మానవ అభివృద్ధి సూచిక నుండి ఒక షార్ట్ క్వశ్చన్ చూసుకోండి. అది మానవ అభివృద్ధి సూచిక అనగానేమి? తర్వాత 10వ భాగం షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలు, స్త్రీలు, బాలలు, వృద్ధులు, దివ్యాంగుల రాజ్యాంగ నిబంధనల నుండి లాంగ్ క్వశ్చన్ కానీ షార్ట్ క్వశ్చన్ కానీ ఏమీ అవసరం లేదండి. తర్వాత 11వ భాగం షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలు, వృద్ధులు, దివ్యాంగుల జాతీయ స్థాయి సంక్షేమ పథకాల నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే దివ్యాంగుల కోసం NHFDC అందించే సంక్షేమ పథకాలు వివరించండి. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే షెడ్యూల్డ్ కులాల విద్యా సాధికారతకు గల సంక్షేమ పథకాలను వివరించండి. తర్వాత 12వ భాగం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలు, వృద్ధులు, దివ్యాంగుల రాష్ట్ర స్థాయి పథకాల నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే వృద్ధుల సంక్షేమ పథకాలను విశదీకరించండి. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే వెనుకబడిన తరగతుల వారి సంక్షేమ పథకాలను గురించి చర్చించండి. తర్వాత 13వ భాగం సామాజిక మినహాయింపు, సమతీకరణ నుండి ఒక షార్ట్ క్వశ్చన్, ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అవి సామాజిక సమతీకరణ అనగానేమి? సామాజిక మినహాయింపు భావాన్ని వివరంగా రాయండి.
తర్వాత 14వ భాగం భారతదేశ మానవ అభివృద్ధి నివేదికలు పర్యావలోకనం నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అది UNDP సమర్పించిన వివిధ మానవాభివృద్ధి నివేదికలను వివరించండి. ఇక చివరి భాగం 15వ భాగం సహభాగిత అభివృద్ధి నుండి ఒక షార్ట్ క్వశ్చన్ చూసుకోండి. అది అభివృద్ధిలో ప్రజల సహభాగితకు కారణాలు ఏమిటి? ఇవండి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ సోషియాలజీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ నుండి సిలబస్ అనేది చేంజ్ అయిందండి. అందుకే కొంచెం వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.